ఒక సైకిల్ మీద మొదలైన ఒక చిన్న వ్యాపారం దేశంలోనే అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీని ఎలా సవాల్ చేయగలిగింది? అసలు మార్కెట్ మొత్తాన్ని ఎలా శాసించింది? మరి అంత పెద్ద ఎత్తుకు ఎదిగిన తర్వాత అంతే వేగంగా ఎందుకు పడిపోయింది? ఇది నిర్మా కథ. ఒకప్పుడు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రెస్, కాని ఇప్పుడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద హెచ్చరిక. పదండి, ఈ ఇంట్రెస్టింగ్ జర్నీని మనం కలిసి విశ్లేషిద్దాం. ఓకే, సో ఈ స్టోరీని మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, మార్కెట్లో అసలు గ్యాప్ ఎక్కడుంది. తర్వాత, వాళ్ళు వాడిన డిస్రప్టివ్ స్ట్రాటజీ ఏంటి, దానికి కాంపిటీటర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు. చివరికి, వాళ్ల పతనానికి కారణాలేంటి. అండ్ ఫైనల్గా, మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి. ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. రైట్, మన ఇప్పుడు టైం ట్రావెల్ చేసి 1960లకు వెళ్దాం. అప్పటి ఇండియాను ఒకసారి ఊహించుకోండి. అప్పట్లో మార్కెట్ ఎలా ఉండేదంటే, రెండు విభాగాలు. ఒకటి చాలా డబ్బున్నవాళ్ల కోసం, ఇంకొకటి సామాన్యుల కోసం. ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు హెచ్హెచ్విఎల్ వాళ్ల సర్ఫ్, కేజీ 15 రూపాయలు. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్ తెలుసా? మరోవైపు మామూలు జనాలు వాడే బట్టల సబ్బులు, ధర చాలా తక్కువ, కానే క్వాలిటీ కూడా అంతే. అంటే సింపుల్గా చెప్పాలంటే, దేశంలో 90% మందికి మంచి క్వాలిటీతో వాళ్ల బడ్జెట్లో ఉండే ఒక డిటర్జెంట్ పౌడర్ అనేది లేదు. ఇది జస్ట్ ఒక ప్రాబ్లం కాదు, ఇది కొన్ని 100 కోట్ల బిజినెస్ ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని గుర్తించిన వ్యక్తి ఖర్సన్ భాయ్ పటేల్. ఆయన ఒక గవర్నమెంట్ కెమిస్ట్. ఆయన ఆలోచన చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. సర్ఫ్ అంత క్వాలిటీ ఇవ్వాలి, కాని బట్టల సబ్బు అంత తక్కువ ధరకి. ఈ యొక్క ఐడియా ఇండియన్ మార్కెట్ రూపురేఖలనే మార్చేబోతోంది. సరే, ఐడియా బాగుంది, కానీ జస్ట్ ఒక సైకిల్ మీద తిరిగే వ్యక్తి ఇంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీని ఎలా ఢీకొట్టగలిగాడు? వాళ్ళ స్ట్రాటజీ నిజంగా అద్భుతం. నిర్మా వాడిన మొదటి అతిపెద్ద బ్రహ్మాస్త్రం ప్రైస్. సర్ఫ్ కేజీ 15 రూపాయలు కదా. నిర్మా ధర ఎంతో తెలుసా? కేవలం 3.5 రూపాయలు. ఎస్, మీరు విన్నది కరెక్టే, 350 రూపీస్. ఇది కాంపిటీషన్ కాదు, మార్కెట్ మీద చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్. అయితే ధర తక్కువ పెడితే సరిపోదు కదా, షాపుల్లో దొరకాలి. కాని కొత్త బ్రాండ్ని షాప్ వాళ్ళెందుకు పెడతారు? ఇక్కడే ఖర్సన్ భాయ్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ గెరిల్లా టాక్టిక్ వాడారు. ఆయనేం చేశారంటే, కొంతమంది మహిళలని ఊర్లో ఉన్న అన్ని షాపులకి పంపించి నిర్మా పౌడర్ ఉందా అని అడిగించారు. అంతే, షాప్ వాళ్లందరూ అరే, ఈ నిర్మాకింత డిమాండ్ ఉందా అని అనుకుని వాళ్లే ఫోన్లు చేసి స్టాక్ అడగడం మొదలుపెట్టారు. చూడండి ఎంత స్మార్ట్ మూవ్. ఇంత తక్కువకి అమ్మడం అసలెలా సాధ్యమైంది అని మీకు డౌట్ రావచ్చు. దీని వెనుక ఒక 4 పిల్లర్సున్నాయి. ఫస్ట్, చాలా సింపుల్ ఫార్ములా వాడారు. సెకండ్, చిన్న షెడ్లలో మాన్యువల్గా ప్రొడక్షన్ చేసి ట్యాక్స్లు తగ్గించుకున్నారు. థర్డ్, డిస్ట్రిబ్యూషన్లో మిడిల్ మెన్ను తీసేశారు. అండ్ ఫోర్త్, మనందరికీ గుర్తున్న వాషింగ్ పౌడర్ నిర్మా జింగిల్. చాలా తక్కువ ఖర్చుతో దేశం మొత్తానికి రీచ్ అయ్యారు. ప్రతిచోటా కాస్ట్ కటింగ్. ఆ తర్వాత జరిగిన గ్రోత్ స్పీడ్ చూస్తే మైండ్ పోతుంది. 1969లో ఒక సైకిల్, 1985 వచ్చేసరికి ఇండియాలో 60% మార్కెట్ షేర్, నంబర్ 1 బ్రాండ్. ఇది జస్ట్ సక్సెస్ కాదు, మార్కెట్ని ఊపేసిన ఒక సునామీ. అయితే ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది గదా, ఇక్కడ కూడా అంతే. మార్కెట్ కింగ్ అయిన హిందుస్థాన్ లీవర్ ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు తన ఉనికికే ప్రమాదం వచ్చిందని గ్రహించింది. నిద్రపోతున్న సింహం మేల్కొంది. హెచ్యుఎల్ లాంటి జైంట్ కంపెనీ ఊరికే ఓటమిని ఒప్పుకోదు. వాళ్ళు సీక్రెట్గా ఒక మిషన్ స్టార్ట్ చేశారు. దానికి పెట్టిన కోడ్ నేమ్ ప్రాజెక్ట్ స్టింగ్. దాని అర్థం స్ట్రాటజీ టు ఇన్హిబిట్ నిర్మాస్ గ్రోత్. టార్గెట్ ఒక్కటే, నిర్మాణాన్ని ఆపాలి. అసలైన కార్పొరేట్ వార్ ఇక్కడే మొదలైంది. హెచ్యుఎల్ చాలా తెలివైన పని చేసింది. వాళ్లు తమ ప్రీమియం బ్రాండైన సర్ఫ్ ధరను తగ్గించలేదు. అలా చేస్తే దాని వాల్యూ పోతుంది. దానికి బదులుగా నిర్మాణాన్ని ఢీకొట్టగానికే ఒక కొత్త ఫైటర్ని మార్కెట్లోకి దించారు. అదే వీల్. వీల్ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ క్లియర్. నిర్మాణంలో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటినీ ప్లస్ పాయింట్స్గా మార్చారు. నిర్మాణంలో ఒక రకమైన వాసన వస్తుందా? వీల్కి మంచి సువాసన యాడ్ చేశారు. నిర్మా చేతులకు రఫ్గా ఉంటుందా? వీల్ని స్మూత్గా ఉండేలా చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ కూడా నిర్మా అమ్మే ధరకే ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, కస్టమర్ దేన్ని ఎంచుకుంటాడు? ఈ గ్యాప్లో మార్కెట్లోకి ఘడీ అనే ఇంకో ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. వాళ్ల స్ట్రాటజీ ఇంకా డిఫరెంట్.
మేము అందరికన్నా చీప్ కాదు, కానీ ధరకు తగ్గ వాల్యూ ఇస్తాం అన్నారు. నిర్మా కన్నా ఒక 10% ధర ఎక్కువ పెట్టి డీలర్లకు ఎక్కువ మార్జిన్ ఇచ్చారు. సో ఇప్పుడు నిర్మాణకి ఒకవైపు వీల్, మరోవైపు ఘడి, రెండు వైపుల నుండి అటాక్ మొదలైంది. సరే, పోటీ పెరిగింది, కానీ ఒకప్పుడు 60% మార్కెట్ ఉన్న కంపెనీ ఎందుకు ఇంతలా పడిపోయింది? ఇక్కడే నిర్మా చేసిన తప్పులు వాళ్ల పతనానికి ఎలా దారితీశాయో చూద్దాం. నిర్మా కథలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇదే. ఒక మార్కెట్ సర్వేలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఏంటంటే జనాలు నిర్మా వాడటానికి సిగ్గుపడుతున్నారు. వాళ్ళని నంబర్ 1 చేసిన ఆ చౌకా అనే పదమే ఇప్పుడు వాళ్ల పాలిట శాపంగా మారింది. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి సిచ్యువేషన్లో కంపెనీ ఏం చేయాలి? నిర్మా ఇక్కడ 2 పెద్ద తప్పులు చేసింది. ఒకటి, ప్రాడక్ట్ ఇంప్రూవ్మెంట్ మీద అస్సలు ఫోకస్ చేయలేదు. వీల్, ఘడి కొత్త ఫీచర్స్తో వస్తున్నా వీళ్లు మాత్రం పాత ఫార్ములానే పట్టుకొని వేలాడారు. 2, బ్రాండ్ ఎక్స్టెన్షన్లో ఫెయిల్ అయ్యారు. చౌకా బ్రాండ్ ఇమేజ్తో ఖరీదైన సబ్బులు, షాంపూలు అమ్మాలని చూశారు, కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ ప్రయత్నాలన్నీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఫలితం మీ కళ్ల ముందే ఉంది. 1985లో 60% ఉన్న మార్కెట్ షేర్ 2017 వచ్చేసరికి కేవలం 4% పడిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం మార్కెట్ని కోల్పోయారు. ఇది జస్ట్ ఫెయిల్యూర్ కాదు, ఒక సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోవడం. ఓకే, ఈ మొత్తం కథ నుండి ముఖ్యంగా మన తెలుగు వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠాలేంటి? ఈ స్టోరీ నుండి మనం 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1, సక్సెస్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. మార్కెట్ ఎప్పుడూ మారుతుంది, మనం కూడా మారాలి. 2, మీ బ్రాండ్ ఐడెంటిటీని ఎప్పుడూ మర్చిపోవద్దు. చౌకగా ఫేమస్ అయ్యి ఖరీదైన ప్రాడక్ట్స్ అమ్మాలంటే కుదరదు. 3, మీ కోర్ ప్రాడక్ట్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యొద్దు. దానివల్లే మీరు నిలబడ్డారు. 4, కస్టమర్ నీడ్స్ మారుతుంటాయి. చౌక నుండి విలువ వైపు వాళ్లు చూస్తున్నారని గ్రహించాలి. 5, మీ కాంపిటీటర్స్ని అర్థం చేసుకోండి. హెచ్ఎల్ఎల్ ప్రాడక్ట్ వీక్నెస్ మీద అటాక్ చేస్తే ఘడి మార్కెట్ పొజిషనింగ్ మీద అటాక్ చేసింది. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నంబర్ 1 అవ్వడం వేరు, నంబర్ 1గా నిలబడటం వేరు. ఈ రెండంటికీ చాలా తేడా ఉంది. శిఖరానికి వెళ్లడం గొప్పే, కానీ అక్కడ ఉండటమే అసలైన సవాల్. ఎవరైతే మార్పుకు సిద్ధంగా ఉండరో వాళ్లు పడిపోక తప్పదు. నిర్మా కథ దీనికి ఇంతకన్నా మంచి ఉదాహరణ జై హో జై హో భారత్ మాతా కీ జై.